ఇప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను చెప్పాక ఆపేశారు అన్నది. వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు? అబ్బేబే అది చెడ్డాలవేనండి, అది తప్పుడుదేనండి అని చెప్తున్నారు. మరి తప్పుడుదైతే రేవంత్ రెడ్డి మీవాడే కదా, ఎందుకు అట్ట అబద్ధాలు చెప్తున్నాడు? బీఆర్ఎస్ ఎందుకు అబద్ధాలు చెప్తోంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం మంచిది కాదా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఎవరి కోసం మాట్లాడుతున్నాం మనం? చివరికి అది ఆపేస్తుంటే చప్పట్లు కొట్టుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నామంటే, మన మీడియా మన సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నామంటే ఏమనుకోవాలి దాన్ని? ఒక రకంగా తెలంగాణ కోసం ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టేసి తెలంగాణ కోసం అనేది కాదు అక్కడ. బేసిక్గా ఏంటంటే నాకు తెలిసి తెలంగాణ కోసం రేవంత్ కోసం కూడా కాదు, ఆ పేరు జగన్కి పోకూడదు అంతే. క్రెడిట్ జగన్ అందుకోసం. అది అవును, రైట్ సార్. లెక్కల వ్యవహారంలో తాజాగా అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈయనే కీలక నిందితుడు అనేది, అంటే నిన్నో మొన్నో లోకేష్ గారు ఒక మాట అన్నారట, ఎవరున్నా వెనకున్నా బయటకు తీస్తాం, ఏదో పదం వాడారు, నాకు గుర్తు రావట్లేదు. నిజంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరు అనే కోణం తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నమా ఈ మద్యం కుంభకోణం వ్యవహారం? బేసిక్గా లెక్కర్ కుంభకోణము స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఒకటే ఉంటుందండి. ఏంటంటే కుంభకోణాలు జరిగినాయి, దాని ప్రయోజన లబ్ధి పొందేది సహజంగా అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి. కాకపోతే